ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యోపదేశంలో నుంచి ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. మొదటి సమయంలో 2వ అధ్యాయం 30వ వచనము వాక్యం ఇలాగూ సెలవిస్తుంది: నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరిచేదను. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కలిగి ఉన్న గ్రామములో, నీవు కలిగి ఉన్న మందిరములో, నువ్వు కలిగి ఉన్న ప్రదేశములో నీ ద్వారా దేవునికి ఎంత ఘనత వస్తుంది, ఎంత మహిమ వస్తుంది నీ ద్వారా దేవునికి. ఆలోచించు ఒక్కసారి. ఈ వాక్యము అనేక సందర్భాల్లో నువ్వు విన్నావేమో, కానీ ఈరోజు ప్రత్యేకంగా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నేను ఒక మంచి దైవజనుడి యొక్క నోటి నుంచి విన్న వాక్యం. ఒకానొక రోజు ఈ దైవజనుడు ఒక ప్రదేశంలో వాక్యం చెప్పడానికి, సువార్త చేయడానికి వెళ్ళాడు. వెళితే ఆ గ్రామంలో ఒక పెద్ద ఆయన పెద్దరికం చేసే ఆయన, గ్రామంలో ఎవరికైనా సమస్య వచ్చినా, గొడవలైనా తనే తీర్పు తీరుస్తాడంట. ఈ మంచి సేవకుడు సువార్త చేయడానికి ఆ ప్రదేశానికి వెళ్తే ఆయన వాక్యాన్ని విని, ఆయన మాటలు విని, అయ్యా, యేసు బోధ ఇలా ఉంటుందా? మా ఊర్లో చర్చ్ లేదు, మేము ప్రతిరోజు వినాలి అన్నా, వారాల్లో వినాలన్నా ఏం చేయాలి అని అంటే, ఈ సేవకుడు అన్నాడంట, అయ్యా, ఈ వాక్యం ప్రతిరోజు ప్రతి వారం నువ్వు వినాలి అంటే మీ గ్రామంలో ఒక మందిరం ఉంటే అక్కడికి వెళ్ళండి. వండర్ఫుల్ ద వార్డ్. అదే వేరే సేవకుడు అయితే ఏం చెప్తాడో తెలుసా? నాలో నుంచి ప్రభు నీతో మాట్లాడారు, నా దారిలో నువ్వు రక్షించబడబోతున్నావు, కాబట్టి నీకు నేనే ఆత్మీయ తండ్రిని అని అనేటువంటి. కానీ ఆయన అనాలి. ఆయన చెప్పిన మాట ఏంటంటే, నీ గ్రామంలో ఏదైనా మందిరం ఉంటే అక్కడికి వెళ్తే దేవుడు ఆ సేవకుల నుంచి మాట్లాడతాడయ్యా అంటే, వెంటనే ఆ పెద్ద ఆయన అన్నాడంట, మా గ్రామంలో మందిరం లేదయ్యా అంటే, మందిరం ఉంటే ఖచ్చితంగా వాక్యం వినొచ్చు అక్కడికి వెళ్ళి. అక్కడ ఒక సేవకుడు ఉండాలని చెప్పాడు. అదేదో మీరెందుకు చేయకూడదంటే, నాకు ఆల్రెడీ సంఘం ఉందయ్యా, సంఘం ఉంటే రావడం కుదరదయ్యా, నాకు అక్కడి నుంచి రావడానికి కుదరదు, కానీ ఒక మంచి కాపర్ని నీకు అప్పగిస్తాను, ఒక పరిచారకుడు అని చెప్పి. వెంటనే ఆ వ్యక్తి అన్నాడు, అయితే ఇప్పుడే ఆ మందిరం పని స్టార్ట్ చేద్దామన్నాడంట. అయ్యో, మరి మందిరం స్టార్ట్ చేయాలంటే స్థలం కావాలయ్యా, దానికి డబ్బు కావాలంటే, అవన్నీ నీకెందుకయ్యా, నేను చూసుకుంటాను కదా అని చెప్పి ఆ పెద్ద ఆయన తన సొంత భూమిలో నుంచి దేవుని మందిరానికి వెడల్పు 35, పొడవు 80 అడుగులు కలిగిన ఆ మందిరాన్ని కట్టించాడు సంవత్సరంలో. కట్టించిన తర్వాత ఆ దైవజనుడు దాని ఓపెనింగ్ డేట్ ఇచ్చిన తర్వాత ఆ ప్రదేశంలో ఓపెనింగ్ చేయడానికి వస్తే, ఆ పెద్ద ఆయన ఓపెనింగ్ టైంలో ఓపెనింగ్కి రిబ్బన్ కట్టేంత వరకు కనబడ్డాడంట. అక్కడ అన్ని డెకరేషన్ చేసి అన్ని కార్యక్రమాలు చేసే వరకు కనబడ్డాడంట. తీరా రిబ్బన్ కట్ చేసేలోగా ఆ పెద్ద ఆయన అక్కడ లేడంట. వెంటనే ఆ దైవజనుడు, ఆయన లేకుండా స్థలం అయింది, ధనం అయింది, ఆయన లేకుండా ఎలా అని చెప్తే, వెంటనే ఎక్కడున్నాడని చూస్తే వంటలు వండిన ఆ గిన్నెలన్నీ, వండడానికి వాడిన కొన్ని పాత్రలు, ముందుగా వాడిన పాత్రలన్నీ క్లీన్ చేస్తున్నాడండి. వెళ్ళి చూస్తే ఆ డేస్కాల మీద ఉన్న ఆ బ్లాక్ అంతా, ఆ డస్ట్ అంతా తన బట్టల మీద అంటి ఉంది. వెంటనే ఆయనతో అన్నారంట, పెద్ద ఆయన, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు రండి అని అంటే, దయచేసి నా పేరు ఎత్తకండి అక్కడ అని చెప్పాడంట. నీవు లేకుండా అలియావా ఏమైనా, నీ పేరు బోర్డు పెట్టలేదని, ఫ్లెక్సీలో నీ ఫోటో పెట్టలేదేమైనా అలియావా అంటే, లేదు, నేను ఆయన్ని ఘనపరచాలనుకుంటున్నాను, రండి, మీరు లేకుండా రిబ్బన్ కట్ చేయలేమంటే, లేదు, నేను రావాల్సి వస్తే అది నాదవుతుంది, నేను లేకపోయినా పర్లేదు, ఆ ప్రభువారు అక్కడ ఉన్నారు, ఇది సమస్త జనులకు ప్రార్థన మందిరం, ఇది ఆయన మందిరము, భూమి ఆయనది, ధనం ఆయనది, నేను ఆయన్ని ఘనపరచాలనుకుంటున్నాను, నేను కనబడాలనుకోవట్లేదు. ఒక సువార్త విన్న వ్యక్తికే అటువంటి స్వభావం కలిగి సంవత్సరంలోనే అంత మనసు మారగలిగితే, ఈరోజు సంవత్సరాల తరబడి మందిరానికి వెళ్తున్న సహోదరి సహోదరుడా, ఒకసారి ఆలోచించు. ఫ్యాన్ ఇస్తే ఫ్యాన్కి పేరు రాయాలి, నీ పేరు. ఒక కానుక పెట్టిస్తే కానుక పెట్టిపోయింది నీ పేరు ఉండాలి. ఒక బాక్స్ ఇస్తే బాక్స్ పేరు నీ పేరు ఉండాలి. మందిరం కట్టిస్తే, స్థలం ఇస్తే ఇది నేను ఇచ్చానని పేరు రావాలి. మందిరానికి ఒక బోర్ వేపిస్తే ఆ బోర్ వెనకాల బోర్డు నీ పేరు ఉండాలి. ఆ పెద్ద ఆయన అన్నాడంట,
నా పేరు వద్దండి, నాకు ఆయన మహిమ కావాలి, ఆయన మేలు నాకు కావాలి. ఇంత గొప్ప రక్షణ భాగ్యం నన్ను అడగకుండానే నాకు ఇచ్చిన ఆ దేవుని యొక్క రుణం నేను ఎలా తీర్చుకోగలనని చెప్పి తన కలిగి ఉన్న భూమిని ఇచ్చాడు, ధనాన్ని ఇచ్చాడు. అంత పెద్ద చర్చ్ కట్టడానికి ధనాన్ని ఆయన దారపోసాడు. ఇవేవి నా పేరు ప్రస్తావన రాకూడదని, ఎవరికి చెప్పొద్దని చెప్పి ఆయన సీక్రెట్గా అక్కడే ఉండిపోయాడు. ఆ సేవకుడి రిబ్బన్ కట్ చేసి లోపలికి వెళ్ళాడు. అది నువ్వైతే మేము కానుకింత ఇచ్చాం, మా పేరు చెప్పరా, మా గురించి అనౌన్స్ చేయరా? హల్లెలూయా. నాకు తెలిసిన ఒక తమ్ముడు ఉన్నాడు. దేవుడిచ్చిన పరిచయంలో మేము కలిగి ఉన్న సభ్యుల్లో ఒక తమ్ముడు తన పేరు కూడా ఎత్తకూడదని చెప్పాడు. ఈరోజు ఈ బలిపీఠంకి, మందిరంలో బలిపీఠంకి తను సీక్రెట్గా ఎంత అవుతుంది అన్నయ్య అని అడిగాడు. 15,000 అవుతుంది నాన్న అంటే సీక్రెట్గా ఒక 15,000 రూపాయలు తను ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. నా పేరు వద్దన్నయ్య అని చెప్పాడు. ఈరోజు దేవుని ఘనపరిచే వారు చాలామంది ఉన్నారు, లేరు అని కాదు. ఆ కొందరిని బట్టి దేవునికి అవమానం కలుగుతుంది. ఒక ప్రదేశంలో దేవుని మందిరం కట్టడానికి స్థలానికి ధనం ఇచ్చిన వారు వారి పేరు లేదని గొడవపడి తిరుగుబాటు చేసిన వ్యక్తులు కూడా ఉన్నారు. నిన్ను బట్టి దేవునికి ఘనత రాదు, అపకీర్తి వస్తుంది. అక్కడ దేవుడు ఘనత పొందాలి. ఇచ్చేది ఈ చేత్తో ఇస్తే ఈ చేత్తో తెలియకూడదే. ఒకరోజు నేను వాక్యం చెప్తుంటే మందిరంలో కొంత బిడ్డలు ఇలా ఇస్తున్నారు అని చెప్తే మా సంఘ పెద్ద చెప్పిన మాట, ఎందుకు పాస్టర్ గారు పలాని కుటుంబం ఇచ్చారు అని పేరు చెప్పలేదు, కానీ పలా ప్రాంతం నుంచి ఇస్తున్నారని ఎందుకు చెప్తున్నారు? చెప్పకూడదే, మనం ఈ చేత్తో ఇచ్చేది ఈ చేత్తో తెలియకూడదే అనే మాట తన నోటి నుంచి నేను విన్నాను. దేవుడు కనబడాలి, దేవుని కార్యాలు జరగాలి, దేవునికి మహిమ రావాలి, మనం కనబడాలనే స్వభావం అనుకుంటే అది క్షేమకరం కాదు, ఆలోచన మంచిది కాదు. ఈరోజు చాలామంది దేవుని మందిరం కట్టడానికి కానీ ఆయన రాజ్యం కట్టేయడానికి కానీ వారి కష్టార్జితం ధారపోస్తూ రహస్యంగా మీటింగ్ చేసి, లాస్ట్ టైం సూర్యాపేట నేను వెళ్ళినప్పుడు అక్కడ ఒక మీటింగ్ కండక్ట్ చేస్తే అందులో వాక్యోపదేశకుల యొక్క పేరు ఉంది, కానీ కింద కన్వీనర్ కానీ తను మీటింగ్ పెట్టిస్తున్న వ్యక్తి పేరు కానీ లేదు. ఈరోజు కొంతమంది మీటింగ్లు పెడితే వాళ్ళు కనబడతారు, వాళ్ళ పబ్లిసిటీ కోసమే అక్కడ వాక్యోపదేశానికి అవతల పెద్ద పాస్టర్ని వాడుకుంటారు, వాళ్ళు కనబడాలని. హలో, నీవు ఘనపరచబడాలని నువ్వు ప్రయత్నిస్తున్నావు, దేవుడు కాదు. నేను అడిగాను, మీటింగ్ ఎవరు పెట్టిస్తున్నారని అడిగితే తెలియదన్న, ఆ పాస్టర్ గారు ఎవరో, ఆ వ్యక్తి ఎవరో కూడా తెలియదు, చెప్పొద్దని చెప్పారంట. ఎస్, ఒక గుణపాఠం. ఈరోజు నేను కనబడాలి అనే ఆలోచన అది మంచిది కాదు. దేవుణ్ణి ఘనపరిచే వారిని ఆయన ఘనపరుస్తాడు. హలో, ఈ మాట వింటున్న సహోదరి సహోదరుని ఎవరివైనా సరే, మన ఘనత ఎక్కడో తెలుసా? భూలోకంలో కాదు. భూలోకంలో బలిపీఠం మీద పిలిచి ఒక చేరేస్తే కాదు, ఒక సాల్వ కప్పితే కాదు, ఒక కుర్చీలో కూర్చోబెడితే కాదు. మనకు ఘనత ఎక్కడికంటే పరలోకములో. ఆ ఘనత ఏంటి తెలుసా? బలా నమ్మకమైన నా కుమారుడా, ఆ పదమే చాలు మనకు. భూలోకములో మంచి కార్యాలు చేశావు, నీతిగా బ్రతికావు, పరిశుద్ధంగా బ్రతికావని దేవదూతలు ఎదుట నిన్ను ఒప్పుకొని అత్తుకుంటాడే, ఆ ప్రేమ చాలు. ఆ ఘనత కోసమే ఈ భక్తి. దానిని ఆశపడు. పరలోకంలో ఘనత కోసం ఆశపడు. భూలోకంలో ఏముందండి? అంటే 60, 70, 80 సంవత్సరాలు బ్రతుకుతావు. దానికోసము ఎందుకు ఆ కొట్లాట? మమ్మల్ని గౌరవించలేదు, మమ్మల్ని ఘనపరచలేదు, పెళ్లిలో మమ్మల్ని చూడలేదు, ఇంటికి వస్తే మమ్మల్ని పట్టించుకోలేదు. ఆ మాట, ఆ బుద్ధి స్వభావం కరెక్ట్ కాదు, ఆ స్వభావం కరెక్ట్ కాదు. నేను కూడా ఒకరోజు ఒక ప్రదేశానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆ దైవజనుడు నన్ను లోపల ఇంట్లో పిలవలేదని ఆరంభంలో నా మనసులో అనుకున్నాను. కానీ నాలా అనేక దైవజనులు వచ్చారు. అందరినీ ఇంట్లో పిలవాలి అంటే కరెక్ట్ కాదు కదా. పిలవలేదు, గౌరవించలేదు అనే స్వభావం మంచిది కాదు. నాతో ప్రభువారు వెంటనే చెప్పారు, గౌరవించినా గౌరవించకపోయినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అలా అని అతన్ని తప్పుపట్టడం కాదు, అతని ఆలోచన కరెక్టే. అందరినీ ఆయన గౌరవించలేడు. అందరినీ చూడాలంటే సమయం సరిపోదు, గృహం సరిపోదు కదా. ఈరోజు ఘనత కోసం చూసేవారు ఎవరైనా సరే జాగ్రత్త. దేవునికి ఘనత రావాలని నువ్వు జీవించు. నువ్వు కనబడాలనే స్వభావం నీకు మంచిది కాదు. ఆయన కనబడాలి, ఆయన చేస్తున్నాడు, ఆయన ఇస్తున్నాడు జ్ఞానం, ఆయన ఇచ్చాడు
జాబ్ ఆయన ఇచ్చాడు, ఈ మందిరం ఆయన ఇచ్చాడు, ఈ బలము, ఈ ధనం అని చెప్పు. అప్పుడు దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించున్నాడు. God bless you.